లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు. ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ ద బిటర్ ట్రూత్. తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే సక్సెస్ అవ్వడం ఈజీ, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు? మీట్ యువర్ ఓన్ ఫ్యామిలీ, మీ ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ బ్యాచ్, ఇట్ కుడ్ బి ఎనీబడి. వాళ్ళందరికీ మీరంటే ఇష్టమే, కానీ వాళ్ళకి మీ యొక్క పాస్ట్ వర్షన్ మాత్రమే తెలుసు. సో కంటిన్యూస్గా మీ యొక్క పాత ఐడెంటిటీని మైండ్లో పెట్టుకొని చూసే వాళ్ళ మధ్యలో మీరు ఉంటుంది. మీరు ఎప్పటికైనా ఒక కొత్త ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకోగలరా? సో గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మనం స్ట్రేంజర్స్తో, అస్సలు తెలియని వాళ్ళతో, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు, అక్కడ మీ గ్రోత్ ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి అనేటువంటిది బయటపడుతుంది. ఇది కొంచెం స్లో ప్రాసెస్. ఇది మీ టాలెంట్ గుర్తించే వాళ్ళు, మీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, మీరు చేసేటువంటి వర్క్ ని చూసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మేవాళ్ళు, మీ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా మీ ఎదుగుదలకి సహాయపడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎదుగుదలకు కూడా మీరు సహాయపడతారు. సో ఇద్దరు కలిసి గ్రో అవుతారు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు జీరో నుండి మళ్ళీ రీఇంట్రడ్యూస్ అవుతారు కొత్త వాళ్ళకి. బట్ అట్ ద సేమ్ టైం మీ పొటెన్షియల్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా బయటకు తెలుస్తుంది. సో ఆలోచించండి, తెలిసిన వాళ్ళతో ఉండి సెక్యూర్గా, సేఫ్గా ఫీల్ అవ్వడం మంచిదా, ఆర్ స్ట్రేంజర్స్తో ఉండి గ్రో అవ్వడం మంచిదా? ఏది బెటర్? సో వాట్ ఈస్ యువర్ చాయిస్?